అన్న ఈరోజు మామూలుగా ఉండకూడదు, మొత్తం దుమ్ము లేపుదాం. ఎరగొడతాం మనం అసలు ఎక్కడ తగ్గేది లేదు. ఏంటి ఏంటి హడావిడేంటి? ఈ రోజు ఇక్కడ సినిమా ఓపెనింగ్ జరగబోతుంది. అవునా? మరి చివర్లో కొబ్బరి చిప్పలు ఎరకడానికి వచ్చాను, ముందే వచ్చారేంటి? నలుగురికి అన్నం పెట్టే మా అన్ననే అంత మాట అంటావు నువ్వు? క్యాటరింగ్ చెప్పాలి కదా. లంచ్ గుత్తొంకాయ కావాలి నాకు, గుత్తొంకాయ కావాలి నాకు. సినిమా నాదే. నీదా? నా సినిమా ఓపెనింగ్. బాబోయ్, ఎవరు ప్రొడ్యూసరు? ఎవరేంటి? మా ఊర్లో పంకజం అంటేనే ఒక ఆవిడ. మా అన్న టాలెంట్ స్ట్రెంగ్త్ ఇవన్నీ చూసి ఆవిడ ఎంకరేజ్ చేసి బస్ ఎక్కించి పంపించింది. ఈయన ఆవిడకి ఏం చెప్పి ఎంకరేజ్ చేశాడు? అలా అనద్దా బాబు, కళ్ళు పోతాయి. మొన్న ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎలా? ఇలా విషయం తెలిసే, ఇలా విషయం తెలిసే. బాబు ఏది పెడితే టైటిల్ ఏం పెడదాం అన్న? టైటిల్ 12 తర్వాత. పంకజంతో ఏంటి అనలా, పంకజంతో ఏంటి అనలా, టైటిల్ ఏంటి అంటున్నా. టైటిల్ 12 తర్వాత బాగుంటదేమో అని అనుకున్నా. టైటిల్ 12 తర్వాత ఏంటన్నా? అది కాదు, ఇప్పుడు మన సినిమాలో నీకు హీరోయిన్ కి ఒక టీ కప్పు గురించి గొడవ పడుతుంది, దాని గురించే కదా మొత్తం సినిమా అంతా. అవును. కప్పు అని పెడదామా? కంప అది సినిమా అయ్యాక, సినిమాకి ముందు మాట్లాడుకుంటాం. కప్పు అది ఓకేనా? ఏంట్రా నువ్వు ఎలా తయారే? నువ్వు అసలు నా పరువు తీయడానికి వస్తున్నట్టున్నారా బాబు? కప్పు ఫిక్స్ అన్నా. మీవాడు ఏజ్ బట్టి తుప్పని పెట్టుకున్నా బానే ఉంటది. ఏజ్ విషయానికి వస్తే మాకన్నా పెద్దవాళ్ళు 2 ఉన్నారు ఈ సెట్ లో, వాళ్ళు రమ్మనండి. మరి చెప్పే పిలిచేస్తా నాకు. ఎస్ లేడీస్. ఏంటి లేటు? యాక్చువల్లీ ఈ రోజు నేను వృద్ధాశ్రమంకి వెళ్ళి ఒక 10 రకాల ఫ్రూట్స్ పంచిపెట్టా. నీకే ఫ్రూట్ వచ్చింది? నీకే ఫ్రూట్ వచ్చింది? నేను ఈ రోజు గుడికి వెళ్ళా. గుడికా? ఇప్పుడా? ఎందుకు? దండం పెట్టుకోవడానికి, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. ఏంటి ఏం చెప్పు ఆయనకి? దేవుడా, నేను ల్యాక్ చేయకూడదు, ఏ విషయం ని డ్రాగ్ చేయకూడదు, వీళ్ళు మమ్మల్ని ర్యాక్ చేయకూడదు అని దేవుడికి కోరుకున్నా. ఖచ్చితంగా వినుంటాడు. గ్యారంటీ వినున్నాడు. ఏ వింటే ఇంత లాగ్ ఎందుకు చేస్తావు ఇప్పుడు? హలో, అసలు ఈ ప్లానెట్ మొత్తం వెతికినా మా అంత అందగర్తలు దొరకరు తెలుసా? హలో, అలా ఏం లేదు. మొన్న యానిమల్ ప్లానెట్ చూసా, సేమ్ ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. ఇప్పటికిప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా లోట ఎవరు తీరుతారు? అమ్మా, లోట తీత పీట కాదమ్మా, దట్ ఈస్ లోటు. ఇంతకీ వీరి సంగతి ఏంటి? మెల్లగా. ఏంటి సార్ హీరోగా చేస్తున్నారు, హీరోయిన్ల గురించి ఎతుకుతున్నారు. మేము ఉప్మా హీరోలతో సినిమా చేయము. మేము ఉప్మా హీరోయిన్లతోనే చేస్తాం, మాకు ఓకే. నాకు అర్థం కావట్లేదు అక్క, అసలు ఉప్మా అంటే ఏంటి, ఎలా చేస్తారు? మనం చేసే వాటి గురించి మాట్లాడకూడదు, పద పద. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటది? తెచ్చా, అది తడిసిపోయా, ఎండలో పెట్టా. ఎండలో పెడితే నిజంగా టబాక్ బాగా పేలుతాడు నిజంగా. అదిగో ఎండలో పెట్టి తర్వాత తీసి కొత్తగా మన ఈ డి ఫ్యామిలీలోకి వచ్చాడు కాబట్టి మణికంఠ గారు ఒకసారి రండి. కూర్చున్నంతసేపు బానే ఉంటాడు, పేరు పిలవ. మణికంఠ అని స్పెషల్ పీస్. హాయ్ పుష్ప, నేను వకీల్ సాబ్, మనోడు ఆచార్య. మణికంఠ కంటెస్టెంట్ పరిచయం చేస్తాడు, నేను మీ ఇద్దరు గురించి చెప్తా, విడిగా చెప్పాలి. జాంబిరెడ్డి. ఒక్కొక్కరిని పరిచయం చేయి, డి ఎలా ఉంటుంది అవన్నీ చెప్పు. ఫస్ట్ నేను కంగ్రాచులేషన్ D13 వైల్డ్ కార్డ్ ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళజోడు బాగుంది మణికంఠ. కానీ దానికి వర్షం పడితే వైపర్స్ ఉంటాయి ఇలాగా. ఫస్ట్ నా టీమ్ లో ఉన్న హీరోస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. సైట్ అది ప్రసాద్ గారు ఫస్ట్. యాక్టింగ్ చాలు. ప్రసాద్ గురించి చెప్పాలి ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు డాన్స్. స్టేజ్ మీద చేయడు చూసారా? దానికించి రీల్ ఎక్కువ చేస్తారు. నీ మొత్తం రీల్స్ అన్ని మొత్తం లాస్ట్ దేకా లేదు కదా. నెక్స్ట్ సాయిబ్
అందరికీ క్లాప్ కొట్టాలి, యాక్టింగ్ రావాలి. క్లాప్ లేదు, డైరెక్ట్ యాక్టింగ్. హీరో ఎందుకు నాకు తెలీదు. తరుణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇప్పుడు వద్దు. శ్రావణ్ చాలా మంచి డాన్సర్, దాని గురించి చాలా ఉంది. ఇప్పుడు వద్దు. ఏ మణి, ఇది సరియిల్ల. ఎల్లరికూ యూర్ సేయింగ్ చాలా ఉంది కానీ వద్దు, ఇది ఉంది అని కానీ ఇది. మేడం స్టార్టింగ్ లో అందరూ స్టోరీ చెప్తే మజా లేదు మేడం, చూస్తారు మేడం, అప్పుడు మజా ఉంది మేడం. ఆయన చూస్తాడు, మాకు తెలియాలిగా సీక్రెట్. అదే మాకు తెలియాలిగా, అది అందుకే మేము అడుగుతున్నాం. అందరూ సీక్రెట్ ఫస్ట్ నాకు తెలియదు మేడం. ఈ పెరియ కిల్లాడిడని కాదు. ఇప్పుడు ఎవరైనా మణికంఠ గురించి చెప్పాలి. ప్రసాద్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఏం తెలియనట్టు రాయల్టీగా కూర్చుంటాడని అక్కడికి వచ్చేసరికి वो बोल रहा है ये आउटस्टैंडिंग परफॉर्मेंस है, इधर से ज्यादा बाहर ही ज्यादा परफॉर्म करता है. ఏంట్రా ఇది? కానీ ఇక్కడ కూర్చుంటాడమే కాసేపు మేము చూడలేదని తెలిసిన తర్వాత మేము ఎప్పుడైతే చూస్తామో అప్పుడు రీల్స్ లో ముద్దులు పెట్టించుకుంటాడు. మీకెందుకయ్యా బాధం, నాకు అది ఫస్ట్ చెప్పం. నేను అది రీల్స్ అనుకున్నా, అది రియల్సా? ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. ఫస్ట్ అది మ్యామ్ నైన్గా నో అని చెప్పి వెళ్ళిపోద్దు మ్యామ్. అలా వద్దు, ఫీల్ రావట్లేదు, ముద్దు పెట్టాను. సాయ్ మీ బాధం నాకు తెలుసు సార్. కాదు, ఈయన ఒక్కొక్క వర్డే చెప్పాడు, వాళ్ళు పేజీలు చెప్తున్నారు ఈయన గురించి. మంచి ఇంట్రడక్షన్ మణికంఠ. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ. ఈ యాక్టింగ్ ఒక హెడ్ ఉంది కదా, ఏదో టీమ్ లీడర్ సార్, 7 చేపలు కదా. అండ్ చీకటి గదిలో చిత్త కొట్టడి. ఏ పాపం తనకి ఏం అర్థం కాలేదు. మిస్టర్ సుధీర్ and Adi, team leaders, very dedicated, very serious. 12 o'clock door close, dance, మళ్ళీ ఓపెన్. సో క్వీన్స్ టీమ్, మీ టీమ్ లో జాయిన్ అవ్వడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సిద్ధంగా ఉంది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, సూపర్. సో మీ టీం మెంబర్స్ ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలి కదా. నాన్న మణికంఠ. ఇది కూడా మణికంఠని ఇంట్రొడ్యూస్ చేస్తాడా? కరెక్ట్ గా చెప్తాడు. అవునవును సార్, మేడం కి వాళ్ళ టీం ని ఇంట్రడ్యూస్ చేస్తారా? నేమ్స్ ఓకే. తన నేమ్ కావాలా? ఓహో, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. హాయ్ ఐఎమ్ మణికంఠ అని వెళ్ళాలి. దట్స్ ఎ రెస్పెక్ట్. నువ్వు వచ్చి అన్న చూసారా సార్, డబుల్ యాక్షన్ కాదు సార్, జైలు అవకొస్తుంది. బయటికి తీసుకెళ్లి ఎందుకు పోయి అలా చెప్తున్నారని చెప్పి మాకు పార్టీ ఇచ్చాడన్న. పార్టీ ఇచ్చి ఇంకెప్పుడు చెప్పకండి అని చెప్పి పార్టీ తీసుకుని కూడా ఎందుకు చెప్తున్నాం మైక్ లో? ప్రసాద్ గారు, మీకు ఇన్న ఒక పార్టీ ఉంది. అందరి గురించి చెప్పాలంటే నాకు టైం సరిపోతుంది, చెప్పు. ఓకే, నన్ను ఒక్కొక్క క్యారెక్టర్ చెప్తాను. వారు అలా కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ రీల్స్ కి 2 కిలోమీటర్ వాకింగ్. సారీ నయనిక, బాగున్నారా? మీ గురించి చెప్పలేదు. స్ట్రాబెరీ స్టైల్ గా స్ట్రాబెరీ. మీరు చూడండి ఎంత కష్టం ఉండే. విండోస్ స్క్రీన్ ఉంది కదా, కాస్ట్యూమ్. డాన్స్ గురించి నాకు తెలియదు, వాడే చెప్పాలి. అది సార్ ఒక్క నిమిషం. యాటిట్యూడ్ కొంచెం కూడా యాటిట్యూడ్ అన్నదే లేదు. స్ట్రాబెరీ మీ గురించి చెప్పలేదు. మంజుల చాలా మంచి అబ్బాయి, అలా నాకు చెప్పలేదు. కూర్చోను. తృప్తి డి షూట్ కు రావాలి కదా, అందుకే అర్జెంట్ ప్యాంట్ లేదు. మైత్రి, నాకు ఒక ఆశ సార్, అందరూ ఒకసారి మేకప్ లేకపోతే ఎలాగున్నారు నాకు చూడాలి. ఇప్పుడు అందరూ మేకప్ లేకుండానే ఉన్నారు. అదా ఇప్పుడు చూడు, అది ఇప్పుడు తెలిసింది. చాలా మంచి అందరు కంటెస్టెంట్. కాదు మణి, అందరి గురించి చెప్పావు, రష్మి అండ్ దీపిక గురించి ఏం చెప్పలేదు. చెప్పు. ఏం చెప్పాలి మేడం? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అసలు ఏమీ లేదు మేడం.
ఒక్క పాయింట్ కూడా లేదా? ఒక్క పాయింట్ ఉంటే నేను చెప్తాను. ఒక్క పాయింట్ లేదు మేడం, ఒక్క పాయింట్ లేదు మేడం. మన టీం నుంచి ఒక కంగ్రాచులేషన్ చెప్పండి. ప్రసాద్ ఒక నిమిషం నువ్వు ఉండవా, నీకెందుకే? మా పాపని ఇవ్వండి. అరే మణికంఠ, టైం ఎక్కువ పడుతుంది, మేము ముందు ఉంటాను రా, టీం లీడర్లు కదా. నా లైఫ్ లో నా డాన్స్ లెజెండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆది సార్ ఇక్కడ రావాలి సార్. హాయ్ తనుశ్రీ, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ సార్, హౌ ఆర్ యు? సుధీర్ అన్న ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. నా చేసి వచ్చేప్పుడు నేను చెప్తాలే. నా లైఫ్ లో చాలా చాలా మోటివేషన్ సుధీర్ సార్ ఇక్కడ రావాలి. ఎందులో మోటివేట్ చేశాను నేను? అన్నిలో ఏంటి దూరం రే, వాళ్ళని తాకాలంటే ముందు టీం లీడర్లను దాటాలి. వాళ్ళని ముందు అసలు అది కాదండి, తెలుగు షోకి చైనా టీం లీడర్లను పెట్టారు. ఎందుకు పెట్టారు మామూలుగా? క్వీన్స్ టీమ్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చింది, సూపర్ గా డాన్స్ చేస్తుంది. ఊరిని ఎందుకు వస్తుంది మీ టీమ్ లోకి చెప్పండి? మామూలు ఇవన్నీ చేసింది కాబట్టి మా టీమ్ లోకి రావాలి. మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా ఆవిడ మీ టీమ్ లోకి తీసుకోవడానికి. అమ్మ బాబోయ్, వెల్కమ్ టు D13. ఎత్తుకో చంకలేదు. ఈజీ కష్టం. ఎత్తుకుందాం. వీకెన్ రష్మి చేయడానికి కష్టం, కానీ దీపిక ఇస్ రెడీ. నేను దీపిక ఎత్తుకొని చూపిస్తాను, అలా ఎత్తుకొని చెప్తాను. రెడీ. దీపిక చాలా స్ట్రాంగ్ అయ్యా. మీరు మాకు నేర్పి అక్కర్లేదు. ఇప్పటికైనా టీం లీడర్లు కాదు ఆయాలని నేను మొన్నే చెప్పా. ఆది గారు ఒక్కసారి అల్ఫోన్స్ ఇలాగే పిక్ చేసి అలా వెళ్ళు. చూడండి మేడం, చెప్తున్నా, సుధీర్ ఇద్దరిని ఆది ఇద్దరిని ఇలా అదే అభి దేకో. చూడు అదేంటో చూసి పుష్ప, అల్ఫాన్సో మ్యాంగో కమ్. ఆది రెడీ. న్యూ కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళకి వెల్కమ్, వామ్ వెల్కమ్ బై మిస్టర్ ఆది. యా ఇదేనా మీ స్ట్రాంగ్నెస్? ఏంట్రా చాలా చేయాలంట. ఇంత పెద్ద పొట్టనే మోసం వాళ్ళిద్దరిని ఓడించాలి ఈజీ అనుకున్నాను. మీరు కరెక్ట్ గా చేస్తే దీపిక వచ్చి హగ్గిస్తుంది మీకు. యా విన్నారా అది? విన్నారా? మీరు కరెక్ట్ గా చేస్తే దీపిక మీకు హగ్గిస్తుందంట. మాట మీద ఉంటారా? నేనే చెప్పా అక్కకి. ఇప్పుడు 5 ఎక్కినా ఓకే. అది ఉందగా. ఇద్దరు కావాలి. One second. Deepika, 2 people is really difficult. Okay. But Adi garu, he did it with 1 person at least. So daniki ante hug ivalsinde. నువ్వు 100% హగ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే నేను రష్మికి హగ్ ఇస్తాను. Okay, I'm impressed. చాలు ఈ అప్రిసియేషన్ చాలు. రండి వేరే ఛాలెంజ్ ఆగవయ్యా, ఒకటి అయిపోయింది. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన చూడు, మోహన్ చూడు. నాకెందుకే రష్మి ఛాలెంజ్ చేయమను. నేను ఒక ఛాలెంజ్ చెప్తా మేడం. రెడీ. ఇప్పుడు కరెక్ట్ 5 లెక్కేట లోపల అందరు వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. అది ఛాలెంజ్. అప్పుడు హగ్ వస్తుందా? అప్పుడు హగ్ ఏంటి? అవునా? కాదు, ఇప్పుడు చూడండి ఎలా వెళ్తారా. బావా ఊరుగా